పొత్తూరు విజయలక్ష్మి గారి కొత్త దారులు కథ. ఈ కథ ప్రచురణ కాలం 2017. ఏమండి, కాస్త నా మాట వినండి. ఎవరైనా చూస్తే బావుండదు. ఇంత వయసు వచ్చి ఇదేం మాయరోగం అని నవ్విపోతారు అంది సరస్వతి. నవ్వితే నవ్వని, వాళ్ల పళ్ళే బయటపడతాయి అన్నాడు ప్రసాదరావు. అది కాదండి, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడేమిటండి మీకీ వెధబుద్ధులు? అదే నేను బాధపడుతున్నాను. ఈ తెలివితేటలు ఓ 10 ఏళ్ల కిందట లేకపోయాయే అనుకుంటున్నాను. నా మాట వినండి, ఇక్కడొద్దు, ఇంటికి పోదాం, కాదంటే ఏదైనా హోటల్కి పోదాం బతిమాలింది ఆవిడ. వీల్లేదన్నానా? ఓ 2 రోజులు మొహమాటంగా ఉన్నా ఆ తర్వాత అలవాటైపోతుంది. నలుగురిలోనూ పరువు తక్కువగా ఉంటుందండి. పోనీ ఇంకో చోటకి వెడదామండి. ఇంటి ఎదురుగుండా ఉన్నది వదిలేసి ఇంకెక్కడికో ఎందుకు? మళ్ళీ ఆటో డబ్బులు దండగా. ఈ సణుగుడు ఆపి పద, అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడదాం. ఆవిడ ఇంకా సణుగుతూ ఉండగానే చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. ఓ అరగంట ఆవిడకు ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంది పాపం. ఎవరు చూస్తారో అని కంగారు. ఆయన మాత్రం బాగానే ఉన్నాడు. ఎలా ఉంది? చేతులు కడుక్కున్నాక అడిగాడు. నా బొందలా ఉంది అంది సరస్వతి చిరాగ్గా. ఇవాళే మొదలు కదా, 4 రోజులు అలవాటైతే బావుంటుంది అని నచ్చచెప్పాడు. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. మన్నాడు పొద్దున్నే ఫోను గోపి చేశాడు. ఏమిటి రావుగారు, నేను విన్నది నిజమేనా? ఏం విన్నారో చెప్తే నిజమో కాదో చెప్తాను. నిన్న మీరు భార్యా సమేతంగా వెళ్ళి 5 రూపాయల భోజనం చేశారట. అవును, చేశాం. మీకేం కర్మ? భోజనం చేయడం కర్మ కాదా? మీ లెవెలేమిటి? మీరు వెళ్ళి క్యూలో నిలబడి 5 రూపాయల భోజనం చెయ్యడం ఏమిటి? ఎవరో పొద్దున్నే మీ ఫ్రెండ్ ప్రసాదరావు గారు 5 రూపాయల భోజనం చేస్తున్నారు, మేము కళ్ళారా చూసామంటే నమ్మలేకపోయాను. అలాగా? అయ్యో పాపం, మీకు ఇబ్బంది కలిగింది నా వల్ల. విషయం 100కి 100 పాళ్ళు నిజం. మీరు నిశ్చింతగా నమ్మొచ్చు అన్నాడు ప్రసాదరావు. ఆ వేళ హీనపక్షం 10 మంది ఫోన్ చేశారు. అందరూ అదే గొడవ. అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడాయన. సరస్వతి ముక్కు చీదుకోను, కళ్ళు తుడుచుకోను. ఏమిటిది, కొంపలు అంటుకుపోయినట్లా ఏడుపేమిటి అని కోప్పడ్డాడు ప్రసాదరావు. వాళ్ళింటి ఎదురుగా ఓ పార్క్ ఉంది. అందులో పదవీ విరమణ చేసిన వాళ్ళు ఓ 10 మంది సాయంత్రం కలుసుకుని వాకింగ్ చేస్తారు. వాకింగ్ అరగంట, బాతాఖానీ 2 గంటలు. ఆ వేళ ప్రసాదరావు 5 రూపాయల భోజనమే హాట్ టాపిక్. అందరూ ఆవేశంగా తీవ్రంగా చర్చించారు. రాగానే ఆయన్నే అడిగేయాలని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మామూలు కంటే ఓ అరగంట ఆలస్యంగా వచ్చాడు ప్రసాదరావు. వచ్చి రాగానే అందరూ ప్రశ్నలతో దాడి చేశారు. ఆయన చిద్విలాసంగా వింటూ కూర్చున్నాడు. ఏమైంది మీకు అని నిలదీసి అడిగారు. జ్ఞానోదయం అయింది చెప్పాడు. మాకు అర్థం కావటం లేదు, వివరంగా చెప్పండి అన్నారు. మీరు అడక్కపోయినా చెప్తాను. చెప్పింది విని మీలో మరికొంతమందికి జ్ఞానోదయం అవుతుందనే నా నమ్మకం. ప్రసాదరావు చెప్పడం మొదలుపెట్టాడు. పెద్దవాడు నాన్నకు ముద్దు, ఆఖరివాడు అమ్మకు ముద్దు, మధ్యన ఉన్నవాడు మట్టి కొట్టుకుపోయాడని సామెత ఉంది, తెలుసు కదా మీకు? అదిగో నేను ఆ మధ్య కొడుకులాంటి వాడిని, మధ్యతరగతికి చెందిన వాడిని. నాకు ఉన్న తిప్పలు అన్నీ నీ కావు. నా సంపాదనలో 30% పనులకి పోతుంది. అదీ కాక ఓ వస్తువు కొన్నా, కాస్త టిఫిన్ తిన్నా అదనంగా పన్ను కట్టాలి. ఓ ఊరు వెడితే రవాణాకి పన్ను, వసతికి పన్ను. ఈ పై పనులన్నీ కూడా కలుపుకుంటే నా రాబడిలో సగం పన్నులకే పోతోంది. పోనీ సగం ఏలిన వారికి పన్ను రూపంలో ఇచ్చుకున్నాం. దానికి బదులుగా నిశ్చింతగా ఉంటున్నామా అంటే అదీ లేదు. కనీస అవసరమైన వైద్యం గాని, ట్రాన్స్పోర్ట్ గాని, ఎక్కడ పడి తలకాయ బద్దలు కొట్టుకుంటామో అని భయం లేకుండా రోడ్డు పక్కన నడిచే అవకాశం గాని, కనీస భద్రత గాని లేవు. అన్నిటికీ ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడాల్సిందే. గవర్నమెంట్ వారు పేదల కోసం బోలెడన్ని పథకాలు, రాయితీలు కల్పించారు. మరి మాబోటి వాళ్ళ కంటికి ఆనం. నాకిద్దరు కొడుకులు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఇద్దరివే 6 అంకెల జీతాలే. ట్యాక్స్ పోను చేతికి వచ్చిన దాంట్లో బతకాలంటే వాళ్ళ జీవితంలో అన్నీ సమస్యలే. ఇంటికి ఆఫీస్కి 25 కిలోమీటర్ల దూరం. లోకల్ రైలు సదుపాయం లేదు, బస్సు సదుపాయం లేదు. కారులో వెళ్తే హీనపక్షం 1.5 గంటన్నర, రోజుకి 3 గంటలు రాను పోను. ఆఫీస్కి దగ్గర ఇల్లు తీసుకుని ఉందామంటే అక్కడ అద్దెలు ఎక్కువ. జీతంలో 5వ వంతు అద్దెకి కట్టాలి. పైగా నీటి ఎద్దడి. అద్దెకి ఎంతో, నీళ్లకి అంత పెట్టాలి. పోనీ కాస్త చిన్న ఇంట్లోనే సర్దుకుందాం అనుకున్నా అక్కడ స్కూల్లో మామూలు వాళ్ళ పిల్లలకి సీట్లు దొరకవు. దొరికిన లక్షల్లో డొనేషన్లు, ఫీజులు. అక్కడ మా పిల్లలు
తమ పిల్లల్ని అతి కష్టం మీద 5వ తరగతి దాకా చదివిస్తే గొప్ప. ఆ చదువుతో ఆ పిల్ల సన్నాసులు ఏం చేయగలరు? అందుకే మరో దారి లేక మధ్యతరగతి వాళ్ళు ఉండే ప్రాంతంలోనే ఇల్లు, అక్కడికి దగ్గరలోనే ఏడాదికి ఓ 1,00,000 కట్టి ఓ మోస్తరు స్కూల్లో పిల్లల విద్య. 1,00,000 కట్టినా సదుపాయాలేం ఉండవు. చంటి పిల్లలు చచ్చినట్టు మంచినీళ్ల సీసా మోసుకెళ్లాల్సిందే. ఇక నా విషయం మీకు తెలుసుగా. 2 ఏళ్ల కిందట రిటైర్ అయినప్పుడు వచ్చిన సొమ్మంతా బ్యాంకులో వేసుకున్నాను. దాని మీద వచ్చే వడ్డీతో జీవించాలి. అటు వడ్డీ తరుగుతోంది, ఇటు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలా బతకడం? పేదవారి కోసం చేసినంత కాకపోయినా అందులో 25 వంతు మాలాంటి మధ్యతరగతి వాళ్ల కోసం కూడా సాయం చేయొచ్చుగా ప్రభుత్వం. నిజం చెప్పాలంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మాకంటే ఎక్కువే సంపాదిస్తారు. కాకపోతే వాళ్ళ రాబడికి లెక్క ఉండదు కాబట్టి పన్నుల వడ్డింపు ఉండదు. మాకు ఓ నల్ల కార్డు ఏర్పాటు చేసి దాని మీద ఇంత నూనె, ఇన్ని బియ్యం ఇవ్వొచ్చుగా. వాళ్ళకి బంగారు తల్లి, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణమస్తులాగా అంత కాకపోయినా మాకు కూడా వెండి తల్లి, ఆరోగ్య గౌరి, మంగళ కళ్యాణం అని పథకాలు పెట్టి సాయం చేస్తే మేము సంతోషిస్తాం కదా. ఆహా, అలాంటప్పుడు మనం గుర్తుకు రాము. మానవహారాలు చేసి ఎండలో నిలబడ్డానికి పచ్చని నగరం కోసం 10 కిలోమీటర్లు పరిగెత్తండి అన్నప్పుడు మాత్రం మనం అందరం కావాలి. ఇవ్వకపోతే పోయే, ఎదురు మనల్ని డబ్బులు అడగడం. మీరు గ్యాస్ మీద సబ్సిడీ వదిలేస్తే ఇంకో ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. మీరు ఫలానా వస్తువులు కొంటే ఓ పిల్లాడు చదువుకుంటాడు. నెలకు 500 దానం చేస్తే ఓ పిల్లాడు బతుకుతాడు అని తెల్లారి లేస్తే ప్రకటనల ద్వారా ఊదర పెట్టడం. మా దగ్గర తీసుకున్న పనులతో వాళ్ళు చెయ్యొచ్చుగా ఆ పనులన్నీ. మనమే ఈసురోమంటూ బండి లాగుతుంటే దానాలు కూడాను. ఇవన్నీ చూసి నా మనసు అల్లకల్లోలం అయిపోతోంది. ఏం చెయ్యాలి? సంపాదన పెంచుకునే మార్గం లేదు కాబట్టి ఉన్నదానితోనే గడుపుకోవాలి. అందుకే ఆలోచించి ఒక మార్గం కనిపెట్టాను. ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చు తగ్గించుకోవాలి. పెద్ద మొత్తమే అక్కర్లేదు, ఓ రూపాయి మిగిలినా చాలు. అందుకు మంచి రోజున అంటే పండగ నాడే మొదలుపెట్టాను. 5 రూపాయలకి నా బోటి వాడికి పచ్చిమిరపకాయలు కూడా రావు. మరి భోజనం పెడుతుంటే తినడానికి మొహమాటం ఎందుకు? ఆ సదుపాయం నిరుపేదలకేం కాదు. జనాలు టీషర్ట్ వేసుకుని, వాచి పెట్టుకుని, సెల్ ఫోన్ పట్టుకుని అన్నం తింటూ ఫుడ్ క్వాలిటీ ఈజ్ నాట్ దట్ గుడ్ అని టీవీలో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. కాబట్టి నేను మొదలుపెట్టాను. ఇక్కడే కాక చాలా దేవాలయాల్లోనూ అన్నప్రసాదాలు పెడుతున్నారట. అలా తలో చోట కొన్నాళ్ళు తింటే బోలెడంత డబ్బు ఆదా. విసిగేస్తే ఇంట్లో వండుకోవచ్చు. ఇక కాలక్షేపం. మనం పేపర్ కొనుక్కోకుండా కాస్త ఎండెక్కేదాకా ఏ రామకోట రాసుకుని అప్పుడు పక్కింటి వాళ్ళ పేపర్ అరవడిగి చదువుకోవచ్చు. మా ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ టీవీ ఉంది. పగలంతా అక్కడ కూర్చుంటే సరి. అక్కడ ఇలా ప్రోగ్రాములు రావు, ప్రకటనలే అనుకున్నా. ఇంట్లో మాత్రం ఏం గొప్పగా ఏడ్చాయట. 10 నిమిషాలు ప్రోగ్రాంలు, పావుగంట ప్రకటనలే కదా. అక్కడైతే వచ్చే రైలు పోయే రైలు, మంచి కాలక్షేపం. ఎండాకాలం ఇంట్లో ఏసీ వాడకుండా ఇంటి దగ్గర మాల్కి వెళ్ళి అక్కడ ఎండ తగ్గేదాకా ఏమూలో కూర్చొని రావచ్చు. ప్రాణాల మీదకి వస్తే తప్ప స్వంత వాహనం బయటికి తీయకూడదు. రోడ్డు మీద నుంచుంటే ఎవరో ఒకరు కనిపించకపోరు. చెయ్యెత్తి ఆపి బావున్నారా, పిల్లలు బావున్నారా అని కుశలం అడిగి కాస్త అందాక దిగబెట్టండి అనొచ్చు. ఎవరైనా పెళ్లికో పేరంటానికో పిలిస్తే డబ్బు కవర్లో పెట్టి ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలి. యూట్యూబ్లో చూస్తే పనికిరాని వస్తువులతో అవి ఇవి తయారు చేయటం అని 100ల కొద్దీ ఉపాయాలు చూపిస్తారు కదా. ఏదో ఒకటి తయారు చేసి బహుమతిగా ఇస్తే చాలు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలైతే అంత ఆదా చేస్తూ పోవాలి. ఇప్పటికి ఎలాగో గడిచిపోతున్న ఈ రోజులు అనుకుని ఊరుకుంటే రేపు ఎలా ఉంటుందో ఎవరు చూడొచ్చారు. పన్నులు ఇంకొంచెం పెంచి వడ్డీ రేటు ఇంకాస్త తగ్గిస్తే అప్పుడేమిటి మన గతి? దాహం వేశాక బావి తవ్వుకోవడం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం మంచిది అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు ప్రసాదరావు. అతను ప్రారంభించినప్పుడు 4గురే ఉన్నారు. ముగించేసరికి చుట్టూ జనం. చచ్చేంత మొహమాటం వేసింది. అంతలోనే చప్పట్లు. నీరసంగా కాదు, హోరెత్తిపోయేలా. ఆశ్చర్యం వేసింది అతనికి. ఎందుకంటే ఇటీవల చప్పట్లకు కరువు వచ్చి పడింది. పెద్ద పెద్ద సభల్లోనే చప్పట్లు కొట్టండో, వేదిక మీదున్నవారికి ఉత్సాహం కలిగించండో అని మైకిలో మొత్తుకున్నా టప్పు టప్పు అని ఒకరో ఇద్దరో కొడతారు చప్పట్లు. అలాంటిది అడగకుండానే చప్పట్లు కొట్టేస్తున్నారంటే తాను మాట్లాడిన విషయం 4గురికి నచ్చిందని అర్థం. మర్నాడు కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి. ఎలా ఉందండి 5 రూపాయల భోజనం?
ఇవాళ కూడా వెడుతున్నారా? నన్ను కేకేయండి చూద్దాం అదేమిటో అన్నారు. ఆ వేళ మరో 4 వచ్చారు. క్రమంగా పెరిగింది ఆ సంఖ్య. 5 రూపాయల భోజనం దగ్గర పెద్ద లైన్లు. మనకేం పనా పాట, ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుందాం అనుకున్నారు. విసుగేస్తే ఏ గుడికో వెళ్లి భోజనం చేసి రావటం. ఖర్చు గణనీయంగా తగ్గింది. ఆడవాళ్లు వంట పని తప్పిందని సంతోషించారు. మిగిలిన పద్ధతులన్నీ కూడా పాటిస్తూ ఎక్కడికక్కడ ఖర్చు తగ్గిస్తున్నారు. ఏ చిన్న శుభకార్యం అయినా మొక్కుబడిగా హోటల్కి వెళ్లడం మానేసి ఇంట్లోనే ఇంత పులిహోర, రవ్వ కేసరి చేసుకుని వేడుక చేసుకుంటున్నారు. ఇదంతా మీ పుణ్యమే, మొత్తానికి భలే ఉపాయం చెప్పారు అని ప్రసాదరావుని మెచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నాడు ప్రసాదరావు. కథ సమాప్తం.